ఆర్టీసీ అకౌంట్ పోవాలి అవి పైసలు. ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అకౌంట్ ఉన్నదో దాని నుంచి ఆర్టీసీకి పోవాల్సిన మొండి బకాయిల సంఖ్య 350, 450, 650, తర్వాత 1050 ఇట్లా పెరుక్కుంటా ఇప్పుడు ఎంత అయింది పెండింగ్ అంటే 2500 కోట్ల రూపాయలు పెండింగ్ అయిపోయింది ఆర్టీసీ. దేంట్లో మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లించాల్సింది 2500 కోట్లు. ఇంకా చెప్పుర్రు రక్కలారా, మనం 10 రూపాయలకైతే ఏం భయపడం బాధపడం, ఎందుకంటే ఆర్టీసీ మన గమ్యాన్ని సురక్షితంగా చేరవేస్తుంది కాబట్టి మనం పైసలు చెల్లించే పోతాం. లేదు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీంట్లో ఏమన్నా మహిళా మంత్రులు, మహిళా అధికారులు, లేకపోతే ఇంకెవరన్నా తిరుగుతుర్రా అంటే ఇక ఎవరు కూడా ఎక్కని పరిస్థితి. ఎవరు కనబడతారు, మా పేదింటి ఆడబిడ్డలు ఎక్కుతారు. ఓకే, ఫ్రీ పథకం ప్రభుత్వం మంచిగా బ్రహ్మాండంగా చెప్తుంది, మరి బాకీలు రేపు కట్టకపోతే స్కెచ్ ఏంది? ఇప్పటికే 500 పైగా ఎలక్ట్రిక్ బస్సులు అన్నింటినీ కూడా ఆర్టీసీలోకి పంపించేలు. మెల్లమెల్లగా అక్కడ కాంట్రాక్టు డ్రైవర్లను కానీ కండక్టర్లను కానీ ఒక కంపెనీకి అప్పచెప్పిలో ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ బస్సులతోనే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ ఎంగేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులను డ్రైవింగ్ చేసే వచ్చే వాళ్ళు దాని ఆపరేటింగ్ సంబంధించి సరిగ్గా రాకపోతే ఏం చేస్తుంది, వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను ప్రభుత్వ ఎవరైతే డ్రైవర్లు కాకుండా ప్రైవేట్ వాళ్ళని పెట్టించుకుంటుంది. ఆల్రెడీ మనందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్న ఆటోల వెనుక మాకు డ్రైవర్లు కావాలంటూ ఎలక్ట్రిక్ బస్సులను నడిపే వారికి 6 నెలల అనుభవం ఉన్నా చాలనేది అనేక పోస్టర్లు కూడా గతంలో మనం చూసాం. అది కూడా నేను చాలా సందర్భాలలో చూపించే ప్రయత్నం చేశాను. అయితే దాంట్లో భాగంగా ఏం జరిగింది, ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ బస్సుకు సంబంధించి ప్రమాదంలో పడింది, గాడిలో తేవాలంటే ఖచ్చితంగా కూడా ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాల్సిందే. 1,00,000% రద్దు చేయాలి. ఎందుకంటే మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేయాలి అనుకుంటే మా మహిళలందరికీ పూర్తిగా ఉచిత వైద్యం ఇవ్వమని చెప్పు. ప్రైవేట్ దవాఖానలకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ను పెట్టాను. మా మహిళలకు సంబంధించి మా ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించమనురి. మా ఆడబిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాలేజీలలో స్కూళ్ళల్లోకి వెళ్ళడానికి స్కూటీలు ఇస్తా అన్నారు కదా, అవి ఇవ్వమనురి. దాంతోపాటు మా మహిళా సోదరులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకేదైనా పథకం తీసుకురండి. వాళ్ళు లబ్ధి చేకూరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఏంది అంటే స్వతంత్రంగా బ్రతికేలా ఏదైనా ఏర్పాటు చేయరు. ఈ మహాలక్ష్మి పేరుతోని ప్రతి నెల కూడా 350 కోట్ల రూపాయలు ప్రభుత్వ అకౌంట్ నుంచి ఆర్టీసీ అకౌంట్కి వెళ్ళాలి. వెళ్ళకపోవడం వల్ల ఇప్పటికే 2500 కోట్ల రూపాయలు బకాయి పడింది. రేపు పొద్దుగాల ఏమంటుంది అంటే ఎలక్ట్రిక్ బస్సులు సంబంధించి 500 బస్సులు వచ్చినాయి కదా, ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మరి మీరు బాకీ ఉన్నారు అవి ఎట్లా గడతలేరు కాబట్టి నేను ఇంకో 500 బస్సులను తెచ్చుకుంటా, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ లేదంటుంటే నాకు ఇచ్చేయరి, నేను ప్రభుత్వానికి సంబంధించి ఖజానా కట్టే ప్రయత్నం చేస్తా అనే కాడికి వస్తుంది. లాస్ట్కి ఏమైపోతుంది, దాంట్లో మళ్ళీ కాంట్రాక్టర్లు పెద్దోళ్ళు దిగుతారు. ఎవరు దిగుతారు, మళ్ళీ మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చి ఆ తెలంగాణలో ఉన్న ఆర్టీసీని అంతా మొత్తం వాళ్ళ అష్టదిగ్బంధనం చేసుకొని వాళ్ళ చేతుల్లోకి మనకు తెలియకుండానే నొప్పి లేకుండానే ఇంజెక్షన్ ఇచ్చినట్టు దాన్ని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఆటోమేటిక్ ఏమైపోతుంది అంటే ఆర్టీసీ బాయ్ టాటా అంటది. ఇన్నాళ్ళు ప్రభుత్వ ఆర్టీసీ కాస్త ఇప్పుడు ఏమైపోతుంది అంటే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. దానికి తొలి బీజం ఎక్కడ పడుతుంది అంటే ఈ ఫ్రీ బస్సు వల్లనే పడుతుంది. మీరు ఫ్రీ బస్సు అంటున్నారు, కర్ణాటకలో ఫ్రీ బస్సు రద్దు చేయాలంటూ అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడింది. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఆర్టీసీ వల్ల ఫ్రీ వల్ల ఏదైతే నష్టం వాటిల్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనం చూసేది 15, 20, 25 రూపాయలు మాత్రమే ప్రయాణం ఛార్జ్, అంతకు మించి లేదు. మరి పండుగల సమయంలో పూర్తి స్థాయిలో ఎందుకు రేట్లు పెంచుతున్నారు అనేది మరొకసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు 2500 కోట్లు అయింది, రేపు 5000 కోట్లు అవుతుంది, తర్వాత 10,000 కోట్లు అవుతుంది. అది రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉంటే ఆ బిల్లులు చెల్లించేది ఎవరు, ఆ బిల్లులను కట్టేది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించి చాలా సింపుల్గా చెప్తుంది, ఒకటే మాట చెప్తుంది. ఏమని చెప్తుంది, నాయనా తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఆల్రెడీ ఇక్కడ ఖజానా లేదు, అప్పుల రాష్ట్రంగా కుప్పగా మార్చేసిన 2 సంవత్సరాలలో 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినాం. ఓ ప్రాజెక్టు కట్టలేవు, బడి కట్టలేవు, గుడి కట్టలి, ఏమీ చేయలే. దాంతోపాటు మనోడు దుబారా ఖర్చు ఏ రేంజ్లో ఇస్తుండో పీక్ స్టేజ్లో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కేరళకు ఆయిల్ల విషయంలో కానీ ఇతరత్ర మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరిగే విషయం ఏంది, ఈ మెల్లమెల్లగా దీన్ని మనం నడపలేకపోతున్నాం. పలానా ప్రైవేట్ కంపెనీ వచ్చింది, ఆ ప్రైవేట్ కంపెనీతో మేము ఒప్పందం కుదుర్చుకుంటున్నాం, తాత్కాలికంగా నడుపుకోమని చెప్పినాం, 6 నెలలో సంవత్సరమో 2 సంవత్సరాల్లో లీజుకి ఇస్తానంటాం, తర్వాత మొత్తం గుంజుకుంటుంది. అప్పుడు మళ్ళీ మనందరం ఏంటంటే ఇదే మహాలక్ష్మి బస్సు ఫ్రీగా ఎక్కిన మహిళలందరూ కూడా మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణలో మన